ఇటీవల మోకాలు చికిత్స చేయించుకున్న కేసీఆర్ను పరామర్శించడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక దీని గురించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ తాజా అప్డేట్స్ అందిస్తారు. రాజేష్, అన్నది మనం విజువల్స్ అయితే చూస్తున్నాం కదా. ముఖ్యమంత్రి ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికి నివాసానికి వచ్చి పరామర్శించారో మనకు తెలిసిందే. గత దాదాపు 15 రోజుల క్రితము ఏదైతే రిజల్ట్ వచ్చిందో, ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చిన సెకండ్ డే ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఫామ్ హౌస్ లో అందరు కార్యకర్తలతో అందరితో సమావేశమై ఆ రోజు రాత్రి బాత్రూమ్ వెళ్తూ కింద పడిన విషయం తెలిసిందే. అక్కడ నుంచి ఆయన తుంటు విరగడము, ఆ తర్వాత యశోద ఆసుపత్రిలో జాయిన్ అవ్వడము, అతనికి సర్జరీ చేయడము కేసీఆర్ కి. తర్వాత కూడా చాలా వరకు పరామర్శించారు అందరూ, రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, సినీ ప్రముఖులు, చిరంజీవి లాంటి వాళ్ళు, నాగార్జున, అంటే పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి హాస్పిటల్ ని పరామర్శించారు కేసీఆర్ ను. సో ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ వచ్చి కేసీఆర్ ఇంటికి వచ్చి పరామర్శించారు. ప్రస్తుతానికైతే మనం విజువల్స్ చూడొచ్చు. కేసీఆర్ తో మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎట్లా జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళిద్దరు కలుసుకోవడం కొంచెం రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది, ఏ అంశాలు మాట్లాడే అవకాశం ఉంటుందని. ఎందుకంటే మనం చూస్తున్నాం తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలని చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇటు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సోదరి ఎవరైతే షర్మిల ఉందో, షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వాళ్ళు ఢిల్లీలో ఈ రోజు. సో ఎలా ఉండబోతుంది రాజకీయాలు ఏంటి అనే గత 15 రోజులుగా మనం చూస్తున్నాం ఏపీలో జరుగుతున్న పరిణామాలు, రోజు రోజుకు జరుగుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలోని ఈ అంశాలు అన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇటు ఆరోగ్యానికి సంబంధించి కాదు, ఇటు రాజకీయాలు కూడా మాట్లాడతారు. దాదాపు ఈ అంశాలను కూడా చర్చకు రావచ్చు. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ఏ అంశాలు మాట్లాడు, ఎందుకంటే ఏ అంశాలు మాట్లాడవచ్చు ఏంటి అనేది. ఎందుకంటే గతపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని కలవడం, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో వచ్చిన తర్వాత ఒకసారి ప్రగతి భవన్, అప్పుడు సీఎం కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు ప్రగతి భవన్ వచ్చి కలిశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడే కేసీఆర్ ని కలవడం, అంటే దాదాపు 4 ఏళ్ళు అవుతుంది నాకు తెలిసి కేసీఆర్ ను కలవక ఎవరు జగన్మోహన్ రెడ్డి. సో మళ్ళీ ఈ రోజు ఈ రకంగా కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటి దగ్గరే రిసీవ్ చేసుకున్నారు ఎవరు, ఇటు కేటీఆర్ తో పాటు అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి, జీవన్ రెడ్డి, మరికొంతమంది సీనియర్ నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకుని ముఖ్యమంత్రి ఏదైతే రెస్ట్ తీసుకుంటారో రూమ్ లో తీసుకువెళ్ళడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఇటు మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా వచ్చారు. దాదాపు అరగంట పాటు ఈ యొక్క భేటీ జరిగే అవకాశం కనబడుతుంది. మరి ఏ అంశాలు మాట్లాడతారు ఏమైనా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి నాకు తెలిసి ఇది రాజకీయ అంశాలు చర్చిస్తారా లేక కేవలం కేసీఆర్ ను పరామర్శించి వెళ్ళిపోతారా జగన్మోహన్ రెడ్డి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దాదాపు అరగంట పాటు భేటీ తర్వాత తిరుగు ఆయన పయనం అవుతారు. ఆనంద్. ఓకే రాజేష్, మరి ఇంతవరకు అయితే ప్రముఖ నేతలే కానీ సినీ ప్రముఖులే కానీ చాలా వరకు సందర్శించి దాంతోపాటు అతను పరామర్శన చేసినటువంటి సందర్భం చూడొచ్చు. సో మరి ఈ యొక్క మీట్ మాత్రం ఒక రాజకీయ పరిణామంలో కొత్త రకంగా కనిపిస్తూ ఉంది. ఒక రకమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక్కడ కేసీఆర్ ని కలుసుకోవడం అనేది ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ అంశాల్లో కూడా చర్చించే అవకాశం కనబడుతుంటది. ఎందుకంటే చూసారు ఇప్పటికే ఇటు కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ప్రముఖులందరూ కూడా, సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అందరూ అదేవిధంగా పార్టీల ఖచ్చితంగా ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ యశోద ఆసుపత్రిలో వచ్చి పరామర్శించారు. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వచ్చి కేసీఆర్ ని పరామర్శించడం అనేది ఖచ్చితంగా ఇందులో రాజకీయ అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది, ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో గత వారం 10 రోజులుగా మనం చూస్తున్నాం. జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ముఖ్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ జగన్ అవుతున్నట్లు, అదేవిధంగా వైఎస్ఆర్టీపీని ఏదైతే దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడము, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళడము, మరి ఏ రకంగా అక్కడ ఏపీలోని జగన్మోహన్ రెడ్డి పైన ఫైట్ చేయబోతుంది, ఇలాంటి అంశాలను ఖచ్చితంగా చర్చకు రాబోతున్నాయి. అయితే ముఖ్యమంత్రి నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఒక సభలో, కాకినాడ సభలో మాట్లాడారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. ఇలాంటి అంశాలను కూడా నాకు తెలిసి ఈ రోజు ఈ చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి అనేది కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిని అడిగే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా రాజకీయ అంశాలు అయితే చర్చకు వస్తాయి. దీనిపైన కూడా ఇటు రాజకీయ పార్టీలు కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఈ భేటీ కొంచెం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏపీలో జరుగుతున్న పరిణామాల తర్వాత ఈ రోజు కేసీఆర్ తో సీఎం జగన్ భేటీ కావడం అనేది ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి చూడాలి ఏం జరగబోతుంది. మరి భేటీకి వచ్చినాక ఏమైనా మాట్లాడతారా ఏంటి అనేది మరో అరగంటలో తెలుస్తుంది. ఆనంద్. థ్యాంక్ యూ రాజేష్.